4 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన జరిగిన తర్వాత దాదాపు ఆ 5 ఏళ్లలో కొన్ని కాలేజీలు ఒక 5 కాలేజీలు కన్స్ట్రక్షన్ జరిగి ఆల్రెడీ క్లాసులు కూడా నిర్వహించుకునే పరిస్థితికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకి విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన ఉందో లేదో మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు పీపీపీ అని చెప్పి P3 అనే విధానాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాము. అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు పేద విద్యార్థులకి అదేవిధంగా కార్పొరేట్ అంతా కూడా సమానంగా అందరికీ అభివృద్ధి చెందే పద్ధతిలో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వారు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇది P3 మోడల్ కాదండి, C3 మోడల్. అంటే కమర్షియలైజేషన్, కార్పొరేషన్, కమ్యూనలైజేషన్, ఈ మూడుతో అంటే ఈరోజు విద్యని కమ్యూనలైజేషన్ చేసేస్తూ విద్యని కార్పొరేటీకరణ చేసేస్తూ ఈరోజు పేద విద్యార్థి అనే వాడికి ఉచితంగా పేద విద్య అందనీయకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని AISF తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది.